హాయ్ అండి. పప్పు చకోడీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నానండి బియ్యం పిండితోటి. ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. అందులోకి సాల్ట్, కారం, ఫుడ్ కలర్ అయితే వేసానండి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత బియ్యం పిండిని అయితే వేసానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఒక చెక్క పలకలో కొన్ని వాటర్ చిలకరించుకొని ఇలా పప్పు చకోడీ షేప్లో చేసుకున్నానండి. ఈ పప్పు అయితే శనగపప్పు అండి. 2 గంటలు ముందుగానే నానబెట్టుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకున్నానండి. చూడండి, పప్పు చకోడీలు అయితే చాలా బాగా వచ్చాయి. పప్పులు లేకుండా అయితే చేశానండి. ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ముందు మనం చేసి పెట్టుకున్న చకోడీలు అయితే ఇందులోకి వేసానండి. ఇలా 2 మినిట్స్ కదిలించకుండా పెట్టుకున్నానండి. టైం అయితే లో ఫ్లేమ్లో చాలా టైం పట్టిందండి. ఓకే అండి, రెడీ అయిపోయినాయి పప్పు చకోడీలు అయితే. బాయ్ బాయ్.